ఇక రెండో నామినేషన్ వచ్చేసి సుమన్ శెట్టి గారు మనీష్ గారు నామినేట్ చేస్తారు. ఒకటే పాయింట్ అండి, సింపుల్. ఏం చెప్తారంటే, మిమ్మల్ని నేను చాలాసార్లు ఇంట్లోకి వెళ్ళాలని చెప్పేసి అడిగానండి, కానీ మీరు ఎప్పుడు చూసినా ఏమంటారంటే వెళ్తారా ఇంట్లోకా, ఎందుకు? ఇది తప్ప వేరే వేరే క్వశ్చన్ అడగా అసలు ఎందుకు అడుగుతారో నాకు అర్థం కావట్లేదు. నేను మిగతా చాలామందిని ఓనర్స్ కూడా అడిగాను ఇంట్లోకి రావచ్చా అని చెప్పి, వాళ్ళందరూ కూడా రావచ్చని చెప్తారు. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి మాత్రము అదొక విధమైన నాకు ఇది అడగడం అనేది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఎన్నిసార్లు నేను కానీ సరే వెళ్తారా ఇంట్లోకా, ఎందుకు? ఇది తప్ప వెళ్ళండి సార్, వెళ్ళండి బాబాయ్, ఒక్కసారి కూడా మీరు చెప్పలేదు నాకు. అది మీ దురదృష్టమో లేకపోతే నా అదృష్టమో, నేను ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళాలనుకున్నా కానీ సరే మీరే కనిపిస్తారు అని ఒక పాయింట్ చెప్పి నామినేట్ చేస్తారు చూడండి. నాకైతే నవ్వు మాత్రం ఆగట్లేదు. అసలు ఇమాన్యువల్ గారు అయితే ఆ పాయింట్ చెప్పేటప్పుడు సుమన్ శెట్టి గారు అయితే పగలబడి నవ్వుకుంటూనే ఉన్నారు. నాకైతే అది చూసి ఇంకా నాకు ఎక్కువ నవ్వు వచ్చేస్తుంది. అట్లీస్ట్ ఈ పాయింట్ అన్న చూసిన తర్వాత సుమన్ శెట్టి గారు నామినేషన్ చూసి ఏమనిపించింది అంటే, అవతల వాడికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు, మాట్లాడేటప్పుడు డిఫెండింగ్ పాయింట్ మీద ఉండకూడదు. మనకు హట్ అనిపించింది. చాలామంది ఎట్లా నామినేట్ చేస్తారంటే, ఆమెకు నువ్వు వచ్చేసావు, ఈమెకు నువ్వు అయ్యి నీకెందుకు, నీకు ఏదైనా హట్టింగ్ అనిపిస్తే అది చెప్పు పాయింట్, అంతే. అవతల నేను డిఫెండ్ చేయకుండా ఉండాలి. అది ఇప్పటికన్నా మిగతా కంటెస్టెంట్స్ సుమన్ శెట్టి గారిని చూసి నామినేషన్స్ ఎలా అయ్యాలో కొంచెం నేర్చుకోండి.